నీవు నడుచు మార్గం ఎలా ఉందో ఆలోచించాలి. కాబట్టి ప్రభు మనల్ని కోరేది ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తే ప్రయోజనం ఏమి లేదు. ఎన్నో వాక్యాల ద్వారా ఎన్నో సందర్భాల్లో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, దానికి లోబడాలి. పెద్దల ద్వారా దేవుడు గద్దిస్తూ ఉంటాడు, లోబడాలి. సేవకుల ద్వారా మనల్ని సరిచేయడానికి ఇష్టపడతారు, లోబడాలి. నష్టం లేదండి, కాదని వెళ్ళిపోతేనే నష్టం, కానీ లోబడితే విధేయత చూపితే నష్టము లేనే లేదు. అది ఎక్కడైనా కావచ్చు, చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, ఇంట్లోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా, నువ్వెక్కడన్నా వెళ్ళు. మాట విని లోబడి విధేయత చూపడం ద్వారా నీకు మేలే కానీ నష్టమైతే లేదు. లోబడక అవిధేయత చూపిస్తే నీకు నష్టమే కానీ మేలైతే జరగదు.